అనేటువంటి ఆలోచనతోటి జీవి సుబ్రహ్మణ్యం గారిని సంపాదకులుగా నియమించారు. ఈ ఆంధ్ర మహాభారతాన్ని సరళమైనటువంటి వ్యాఖ్యతో అచిరకాలంలో సమగ్రంగా ముద్రణ చేసి ఈ రీతిగా ఆంధ్రావళికి సమర్పింపగలుగుతున్నందుకు ఈ మన తిరుమల తిరుపతి దేవస్థాన యాజమాన్యం వాళ్ళు ఎంతో ఆనందపడుతున్నారు. ఆదికవి నన్నయ భట్టారకుణ్ణి ఆంధ్ర మహాభారత రచనకి ప్రోత్సహించినటువంటి రాజరాజు గారు క్రీస్తు శకం 1022 ఆగస్టు 22వ తేదీన పట్టాభిషిక్తులయ్యారు. ఈ అద్వితీయమైనటువంటి చారిత్రక సన్నివేశాన్ని పురస్కరించుకొని మన తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు 2005వ సంవత్సరం ఆగస్టు 22 శ్రీ పద్మావతి శ్రీనివాసుల యొక్క మంగళాశాసనాలతోటి ఆది పర్వం, ఈ సభాపర్వం 2వ పర్వం, ఈ 2 సంపుటాలని రాజమహేంద్రవరంలో ఆవిష్కరింప చేశారు. ఆది నుండి ఈ వాంగ్మయంలో పాలు పంచుకున్నటువంటి విద్యావేత్తలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు మనం కూడా తెలుపుకోవాలి. పాఠకులుగా దేవస్థానం వాళ్ళు పూనుకోబట్టి అయింది, మరి పూనుకున్న రాసేవాళ్ళు ఉండాలిగా వ్యాఖ్యానం. వేదత్రయమూర్తి అయినటువంటి వెంకటేశ్వరుడి యొక్క దివ్యానుగ్రహం వల్ల వ్యాఖ్యాన సహితమైనటువంటి ఈ జయేతిహాసం అంటే మహాభారతం సర్వులకి జయప్రదం, ఆనంద సంధాయకము కావాలి అని తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క ఆకాంక్ష. వ్యాసరచిత భారతాంనాయ మాంధ్రాభాషగనునర్చి ఆంధ్రభాషగనునర్చి జగతి పొగడు కనిన నన్నపార్యు తిక్కనను కృతక్రతు శంభుదాసు నెర్రసు కవి తలతు భక్తి అని అద్భుతమైనటువంటి పద్యంలో ఆ కవిత్రయం వాళ్ళని కీర్తించారు. ఇక మనం ఈ వ్యాఖ్య ఎలా వ్రాయించాలి అనేదానికి కొన్ని సూత్రాలు పెట్టుకున్నారు. మొట్టమొదట ఉద్దేశం ఏంటంటే టీకా తాత్పర్య సహితంగా ప్రచురించడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే సామాన్యులకు కూడా అర్థం కావడం, అంటే పామరులు కూడా అర్థం చేసుకోగలగడం. కాబట్టి వ్యావహారిక భాషకి సన్నిహితమైనటువంటి సరళ గ్రాంథికంలో వ్రాయాలి అని నిర్ణయం చేశారు. అంటే అరసున్నాలు, బండిరాలు ఈ 2 నియమాలు పక్కన పెట్టేశారు. అలాగే మూలంలో ఉన్నటువంటి కఠినమైన పదాలను పరిహరించి సుబోధకములైనటువంటి పదాలు వాడాలి అని కూడా నిర్ణయం చేశారు. మొట్టమొదట మూలపద్యం, దాని కింద ప్రతిపదార్థం, ఆ తరువాత దానికి తాత్పర్యం, ఆ తరువాత ఆ పద్యానికి ఏదైనా విశేషాలుంటే అవి, అలాగే అతి ముఖ్యమైన వ్యాకరణ విశేషాలు, ఆ పద్యంలో ఏదైనా అలంకారాలుంటే వాటి విశేషాలు పొందుపరచాలి. అట్లాగే వచనాలకు కూడా పద్యాలకు రాసినట్లే అర్ధతాత్పర్యాలు వ్రాయించాలి అని నియమం పెట్టుకున్నారు. మరి దీనికి మూలంగా ఏ ప్రతిని తీసుకోవాలి అంటే హైదరాబాదులో ఉన్నటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయం వాళ్ళు ప్రచురించినటువంటి సంశోధిత ప్రతిని ఆధారంగా స్వీకరించాలి అని నిర్ణయించుకున్నారు. అలాగే అందులో ఉన్నటువంటి శీర్షికలను యథాతథంగా ఉంచాలి అనుకున్నారు. సంస్కృత మూలంలోని అధ్యాయ సంఖ్య కూడా వేయాలి అనుకున్నారు. ఇవి వాళ్ళు పెట్టుకున్నటువంటి
అందుకని ముందుగా ఈ 3 పర్వాలు, ఆది పర్వం, సభాపర్వం, అరణ్య పర్వం, ఈ మూడింటికి ఏకరూపత కలిగేటట్టు చూడటానికి ఒక ప్రధాన సంపాదకుడు కావలసి వచ్చింది. ఈ బాధ్యతని ఆచార్య దివాకర్ల వెంకటావధాని గారికి అప్పగించడానికి ఏకగ్రీవంగా టీటీడీ వాళ్ళు తీర్మానం చేశారు. ఆ తరువాత ఆచార్య దివాకర్ల వెంకటావధాని ఆది పర్వానికి, డాక్టర్ అప్పజోడు వెంకట సుబ్బయ్య గారు సభాపర్వానికి, డాక్టర్ నండూరి రామకృష్ణాచార్యులు వారు అరణ్య పర్వానికి వ్యాఖ్యలను రచించే కార్యక్రమం మొదలుపెట్టారు. ప్రధాన సంపాదకుడుగా ఉన్నటువంటి శ్రీ దివాకర్ల వెంకటావధాని గారు తక్కిన ఇరువురి యొక్క రచనలను కూడా పునఃపరిశీలన చేస్తూ, ఎందుకంటే వారు ప్రధాన సంపాదకులు కాబట్టి తుది మెరుగులు దిద్ది వ్రాతప్రతులని అచ్చేయటానికి సంసిద్ధం చేస్తూ ఉన్నటువంటి దశలో దైవయోగం వల్ల 1986 అక్టోబర్లో దివాకర్ల వారు పరమపదించారు. ఈ ఆకస్మిక సంఘటన వల్ల వ్యాఖ్యాన సహిత ననయ భారత ప్రచురణ కార్యక్రమ పురోగతికి విఘాతం ఏర్పడింది. దీన్ని అధిగమించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు తగినటువంటి పెద్దలతో విస్తృతంగా సమాలోచన చేసి, ఆ తరువాత కళాప్రపూర్ణ మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు కీర్తిశేషులు దివాకర్ల వారి స్థానంలో ముఖ్య సంపాదకులుగా 1987 మే నెలలో నియుక్తులైనారు. అప్పటి నుండి మళ్ళీ వ్యాఖ్యా రచయితల యొక్క పరస్పర సమీక్షా సమావేశాలు యథావిధిగా నిర్వహింపబడుతూ వచ్చినాయి. ఇక ఆఖరి సమావేశం రాజమహేంద్రవరంలో శ్రీ మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారి యొక్క స్వగృహంలో 1991 జూలై 3వ తేదీన జరిగింది. ఆ తరువాత ఈ గ్రంథాన్ని ముద్రించే ప్రయత్నాలు కొనసాగినాయి. ఇక కవిత్రయ మహాభారతం పూర్తి ప్రాజెక్టు ఎట్లా వచ్చింది? మొదటి 3 పర్వాలు సరళ గ్రాంథికంలోనూ, తక్కిన భాగమంతా భిన్న శైలులతో వ్యావహారికంలోనూ రచింపబడినటువంటి మొత్తం 18 పర్వాల వ్యాఖ్యాన స్వరూపానికి ప్రామాణికమైనటువంటి ఏకరూపతని, నవ్యతని సముచితంగా సంతరింపజేయగల సంపాదకుణ్ణి సూచించాలి అని తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు స్థానికులైనటువంటి కొంతమంది నిపుణులను కోరారు. అప్పుడు అనుభవజ్ఞులైనటువంటి నిపుణుల యొక్క అభిప్రాయ అనుసారంగా దేవస్థానం వాళ్ళు గొప్ప సాహితీవేత్తలు అయినటువంటి ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారిని ఈ కవిత్రయ మహాభారతం ప్రాజెక్టు మొత్తానికి సంపాదకత్వం నిర్వహించాలి అని 1996 సంవత్సరం అక్టోబర్లో ఆహ్వానించారు. వారి ఆహ్వానాన్ని స్వామివారి యొక్క ఆదేశంగా స్వీకరించినటువంటి ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారు తిరుపతికి వచ్చి ఎడిటర్ కార్యాలయంలో ఉన్నటువంటి ప్రచురణల విభాగంలో భద్రపరచబడి ఉన్నటువంటి భారతం యొక్క వ్రాతప్రతిని విశదంగా పరిశీలించి అచ్చటి ఉద్యోగుల యొక్క సహకారంతో వారు ఈ బృహత్ గ్రంథ పరిష్కరణకి అవలంబించినటువంటి కొన్ని ముఖ్య పద్ధతులు, కొన్ని విధానాలు, కొన్ని ప్రతిపాదన చేశారు. వారు చెప్పినటువంటి వాటిల్లో అవసరమైనటువంటి చోట్ల వ్యాఖ్యాతలు వ్రాసినటువంటి వివిధమైనటువంటి శైలులను ప్రామాణిక వ్యావహారిక శైలిలోకి మార్చి ఒకే గ్రంథకర్త రచించినటువంటి రచనను పాఠకులు చదువుతున్నటువంటి ఒక స్ఫూర్తిని కల్పించాలి అని నిర్ణయించారు. అంటే భాషా శైలులు మార్చవలసి వచ్చినప్పుడు ఇప్పుడున్నటువంటి ఒరిజినల్ వ్రాతప్రతిని చెడగొట్టకుండా ప్రెస్ కాపీని లేఖకుల చేత వ్యావహారిక భాషలో మళ్ళా రాయించాల్సి ఉంటుంది. కాబట్టి వ్యాఖ్యానం అవసరానికి మించి ఉన్న చోట్ల తగ్గించడానికి, అవసరం ఉన్న చోట్ల కొన్ని అంశాలను మళ్ళీ చేర్చడానికి
సంపాదకుడికి స్వేచ్ఛ ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇక మహాభారత వ్యాఖ్యానాన్ని 1/4 డెమ్మీ సైజులో 12 సంపుటాల్లో ప్రచురించాలని ముందుగా నిర్ణయించారు. పుస్తకం సైజును నిర్ణయించడంలో పాఠకుణ్ణి, విషయాన్ని, ప్రచురణకర్త యొక్క సౌకర్యాన్ని సాధారణంగా దృష్టిలో పెట్టుకుంటారు. పాఠకుణ్ణి దృష్టిలో పెట్టుకుంటే అతడు భారతంలో ఒక్కొక్క పర్వాన్ని ఒక్కొక్క సంపుటంగా భద్రపరుచుకోవాలని అనుకుంటాడు. ఒక పర్వానికి ఒక పుస్తకం ఉంటే బాగుంటుందని. అందువల్ల వాల్యూమ్కు పర్వాన్ని ప్రమాణంగా తీసుకోవటం సౌకర్యంగా ఉంటుంది అనుకున్నారు. విషయాన్ని బట్టి చూసిన పర్వ విభాగమే అందరికీ సౌకర్యంగా ఉంటుంది. ఎందుకని? ప్రచురించేసరికి క్లాసిక్ గౌరవం ఆకృతిలో కల్పించాలన్నా 1/4 డెమ్మీ సైజు బాగుంటుందని తీర్మానం చేశారు. అయితే ఆది పర్వం, అరణ్య పర్వం, శాంతి పర్వం ఈ 3 చాలా పెద్ద పర్వాలు. ఇటీవలే మనం శాంతి పర్వాన్ని 36 భాగాల్లో చెప్పుకున్నాం. అలాగే మహాప్రస్థానిక పర్వాలు లాంటి చిన్న పర్వాలు ఉన్నాయి చివరివి. కాబట్టి వాల్యూమ్ విభాగంలో కొంత వెసులుబాటు కల్పించుకోవచ్చు. వాల్యూమ్ అంటే సంపుటము అని. ఒక్కొక్క సంపుటానికి మొదట తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి యొక్క ముందు మాట, ఎడిటర్ గారి యొక్క ఉపోద్ఘాతం తప్పకుండా ఉండాలి. అలాగే విషయ సూచిక ఉండాలి. అలాగే ప్రతి పర్వము యొక్క చివర ఆకారాదిపై పద్ధతులు అనుసరించి ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారు పరిష్కరించి ఇస్తున్నటువంటి భారత సంపుటాలను తిరుమల తిరుపతి దేవస్థానం వరుసగా ప్రచురించాలి అనుకున్నది. దీనికోసమని తొందరగా ప్రచురించాలని 1999 నవంబర్ 3-4 తేదీల్లో శ్రీ పద్మావతీదేవి అతిథి గృహంలో తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి డాక్టర్ ఐవి సుబ్బారావు గారు ఐఏఎస్ అధ్యక్షతన ఒక కీలకమైన సమావేశం పెట్టారు. ఈ సమావేశంలో ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారు తయారు చేయించినటువంటి ఆది పర్వం, సభాపర్వాల యొక్క డిటిపి, మాస్టర్ కాపీలను సభ్యులందరూ చూశారు. ఆ తర్వాత పర్వాల యొక్క ప్రకటన ఇతోధికమైనటువంటి వేగం అందుకోవడానికి వీలుగా ఈ సమావేశంలో కవిత్రయ భారతానికి సంబంధించినటువంటి సంపాదక మండలి ఎడిటోరియల్ బోర్డు, అలాగే సలహా మండలి అడ్వైజరీ బోర్డు అనేటువంటి 2 సంఘాలను ఈ దిగువ పేర్కొన్నటువంటి విధంగా మళ్ళీ పునర్వ్యవస్థీకరించారు. సంపాదక మండలిలో ఆచార్య నండూరి రామకృష్ణాచార్యులు గారు, పొత్తూరి వెంకటేశ్వరరావు గారు, ఎస్బి రఘునాథాచార్య గారు, డాక్టర్ అప్పజోడి వెంకట సుబ్బయ్య గారు, ఆచార్య కేజే కృష్ణమూర్తి గారు, ఆచార్య కె సర్వోత్తమరావు గారు ఉన్నారు. సలహా మండలిలో డాక్టర్ బిరుదురాజు రామరాజు, ఎస్బి రఘునాథాచార్య, ఆచార్య నండూరి రామకృష్ణాచార్యులు, శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు గారు, డాక్టర్ అప్పజోడి వెంకట సుబ్బయ్య గారు, ఆచార్య ఎం కులశేఖరరావు గారు, ఆచార్య కేజే కృష్ణమూర్తి, ఆచార్య తుమ్మపూడి కోటీశ్వరరావు, డాక్టర్ మేడసాని మోహన్, ఆచార్య ఎం బుద్ధన్న, ఆచార్య హెచ్ఎస్ బ్రహ్మానంద వీళ్ళున్నారు. ఆ తర్వాత 2000 సంవత్సరం ఫిబ్రవరి 25వ తేదీన తిరుమలలో కార్యనిర్వహణాధికారి గారు డాక్టర్ ఐవి సుబ్బారావు గారు అధ్యక్షతన క్యాంప్ ఆఫీసులో పై 2 మండలి యొక్క సభ్యులు సంయుక్త సమావేశంలో తీర్మానించి 2000 సంవత్సరాంత అంతానికి కవిత్రయ భారత సంపుటాలన్నింటినీ వెలువరించాలి అని ఒక ముఖ్యమైనటువంటి తీర్మానం చేశారు. 2000 సంవత్సరం అంటే 22 సంవత్సరాల క్రితం కవిత్రయ భారతాన్ని వ్యాఖ్యతోటి ముద్రించడం ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు పంచమవేద మండలి ధర్మ ప్రబోధాన్ని యావత్ ఆంధ్రులకు అందించేటటువంటి ఒక ఉదాత్తమైనటువంటి పాత్రను నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలో ఇప్పుడు ప్రథమ సంపుటం ఆది పర్వం 2 భాగాలుగా, ద్వితీయ సంపుటం సభాపర్వం వెలువడ్డాయి అన్నారు. తర్వాత సంపుటాలు కూడా ఆ తర్వాత కాలంలో చక్కగా వెలుగు చూసినాయి. ఇది
ఇంత పెద్ద చరిత్ర ఉన్నది. అయితే ఆది పర్వంలో మొత్తం 8 ఆశ్వాసాలు ఉంటాయి. మొదటి 4 ఆశ్వాసాలు ప్రథమ సంపుటంలో ఉన్నాయి. 1, 2, 3 ఆశ్వాసాలకి డాక్టర్ దివాకర్ల వెంకటావధాని గారు వ్యాఖ్యానం రాశారు. 4వ ఆశ్వాసానికి డాక్టర్ జీవి సుబ్రహ్మణ్యం గారు రాశారు. అలాగే డాక్టర్ అప్పజోడు వెంకట సుబ్బయ్య గారు 5, 6, 7, 8 ఆశ్వాసాలకి వారొక్కరే వ్యాఖ్యానం రాశారు. అది 2వ సంపుటంలో ఉంటుంది. ఇది వ్యాఖ్యాతల యొక్క వివరాలు. ఇక మనం పీఠికలోకి అడుగు పెడదాం. ఏ గ్రంథానికైనా పీఠికని కనుక మనం అధ్యయనం చెయ్యకపోతే ఆ గ్రంథములో ఉండేటువంటి విషయాలు మనకి అర్థమయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. అందుకని 37 పేజీల పీఠిక ఉన్నది ఈ ఆది పర్వానికి. అమిత ఆఖ్యానక శాఖలం బొలిచి వేదార్థామలఛాయమై సుమహద్వర్గ చతుష్క పుష్ప వితతిన్ శోభిల్లి కృష్ణార్జునోత్తమ నానా గుణ కీర్తనార్థవలమై ద్వైపాయనోద్యాన జాత మహాభారత పారిజాతమరు ధాత్రీసుర ప్రార్థ్యమై. ఆది పర్వంలో 66వ పద్యం ఇది 1వ అధ్యాయంలో. మహాభారతం పారిజాత కల్పవృక్షం. మహాభారతం మన భారతీయులందరికీ కూడా పారిజాత కల్పవృక్షం లాంటిది. ఏమిటి కల్పవృక్షం యొక్క గొప్పతనం అంటే, అడిగినటువంటి కోరికలన్నీ అందించే దివ్య వృక్షం పారిజాతం. మహాభారతం కూడా అలాంటిది. మానవులు కోరేవి పురుషార్థ లాభాలు, అంతే కదా. ధర్మార్థ కామ మోక్షాలు కోరుకుంటూ ఉంటాడు ప్రతి మానవుడు. వాటికి సంబంధించి తెలియతగినటువంటి విశేషాలన్నిటినీ కూడా చెప్పేది మహాభారతం. ధర్మే చార్థే చ కామే చ మోక్షే చ భరతర్షభ యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్క్వచిత్. ఇది ఆది పర్వంలో 56వ అధ్యాయంలో 33వ శ్లోకం అని మహాభారతం ప్రకటించుకున్నది. ధర్మార్థ కామ మోక్షాలకు సంబంధించి మహాభారతంలో ఉన్న అంశం మరొక చోట ఉండొచ్చు, కానీ లేనటువంటి అంశం అంటే మహాభారతంలో లేనటువంటి అంశం మరెక్కడ కూడా ఉండదు అని ఘంటాపథంగా చెప్పింది. అది నిజం. అందుకే అది భారతీయ విజ్ఞానానికి సంస్కృతికి కల్పవృక్షం. ఏది? మహాభారతం. ఈ మహాభారతం ద్వైపాయనుడు అని పిలువబడేటటువంటి ఉద్యానవనంలో పుట్టింది. వ్యాసుడు ద్వైపాయనుడని, కృష్ణ ద్వైపాయనుడని, సాక్షాత్తు నారాయణుడని కీర్తింపబడ్డాడు. ఎందుకని? ద్వీపంలో పుట్టాడు కాబట్టి ద్వైపాయనుడు. నల్లగా ఉంటాడు కాబట్టి కృష్ణ ద్వైపాయనుడు. సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క అంశావతారం కాబట్టి నారాయణుడు అని కీర్తింపబడ్డాడు. ఆ వ్యాసుడు వేదాలను కలగాపలకంగా ఉన్నటువంటి వాటిని 4 వేదాలుగా వర్గీకరించాడు. బ్రహ్మసూత్రాలను ప్రపంచించాడు. భారతీయ విజ్ఞాన శాఖలలో తమలో భద్రపరుచుకున్నటువంటి 18 మహాపురాణాలను రచించాడు. 18 పురాణాలు. 4 వేదాలలోని పరమార్థాన్ని అంతా కూడా ప్రతిపాదించేటటువంటి పంచమ వేదంగా భాసిల్లేటటువంటి మహాభారతాన్ని నిర్మాణం చేశాడు. ప్రాచీన భారతీయ విజ్ఞాన సర్వస్వంగా తన వాంగ్మయాన్ని సంతరించి వైదిక సంస్కృతిని అజరామరంగా నిలిపినటువంటి వ్యాసమహర్షి సాక్షాత్తు విష్ణుకల్పుడు. అందుకనే వ్యాసో నారాయణో హరిహి వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే. ప్రార్థనలో కూడా నేను అదే చెప్పాను.
అనే ప్రశస్తి ప్రసిద్ధంగా ఉంది. మునీనాం మప్యహం వ్యాసః అని శ్రీకృష్ణుడే గీతలో ప్రకటించున్నాడు. అంటే మునీశ్వరులలో నేను వ్యాసుణ్ణి అని ఆయన విభూతి యోగంలో చెప్పాడు. వేదవ్యాసుని యొక్క మేధస్సులో నుంచి పుట్టిన భారతం 3 అంచెలుగా విస్తరిల్లి లోకంలో వ్యాపించింది. ఆ మునీంద్రుడు భరతవంశ కథని 3 ఏళ్లు దీక్షభూని జయం అనేటువంటి కావ్యంగా మొట్టమొదట రచించాడు. మహాభారతానికి అది మొదటి రూపం. దానిని వివిధ లోకాలలో ప్రచారం చేయడానికి తన శిష్యులను నియోగించాడు. నారదుడు దేవలోకంలో, అశితుడైనటువంటి దేవలుడు పితృలోకంలో, వైశంపాయన మహర్షి జనమేజయుడికి చెప్పడం ద్వారా మానవలోకంలో ఈ జయ కావ్యానికి విజయవంతంగా వ్యాప్తి కలిగించారు. అయితే వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పేటప్పుడు అతడికి కలిగినటువంటి అనుమానాలను, అడిగినటువంటి విశేషాలను వ్యాస తాత్పర్యానికి అనుగుణంగా వివరణ చేశాడు వైశంపాయనుల వారు. ఆ విశేషాలతో కలిపి వ్యాసుడు యొక్క జయకావ్యం భారతం అనేటువంటి ప్రసిద్ధి పొందింది. దానిని వైశంపాయనుడు చెప్పగా రోమహర్షణుడి యొక్క కొడుకైనటువంటి ఉగ్రశ్రవసుడు అనేటువంటి సూతుడు విన్నాడు. ఆ సూతుడు ప్రసిద్ధమైనటువంటి ఒక పౌరాణికుడు. ఒకసారి నైమిషారణ్యంలో శౌనకుడు అనేటువంటి మహర్షి గణం 88,000 మంది ఋషులు, వాళ్ళు శౌనకాది మహర్షులు అంటారు. వాళ్ళందరితో కలిసి లోకశ్రేయస్సు కోసం 12 సంవత్సరాల పాటు సుదీర్ఘమైనటువంటి సత్రయాగం నిర్వహించాడు. అందులో సూత మహర్షి కూడా పాల్గొని శౌనకాది మహామునులకి వాళ్ళ యొక్క కోరిక మీదకి మహాభారతాన్ని వినిపించాడు. అప్పుడు ఈ శౌనకాది ఋషులు ఎన్నో అనుమానాలు, వివరాలు అడిగి తెలుసుకున్నారు. వాటిని సూతుడు వేదవ్యాసుడి యొక్క అభిప్రాయానికి అనుగుణంగా అనువుగా వివరిస్తూ అందించాడు. దాంతో గ్రంథం మరి కాస్త పెరిగింది. అదంతా కలిసి భారతం కాస్త మహాభారతంగా ప్రసిద్ధి పొందింది. మహాభారతం అంటే జయకావ్యం. 3 దశలలో విస్తరించినటువంటి మహేతిహాసం. అది వ్యాస మునీంద్రుని యొక్క కవితా ఉద్యానంలో పుట్టి పెరిగినటువంటి పారిజాత వృక్షం. మహాభారతం అంటే భరతవంశీయుల కథ. వాళ్ళు చంద్రవంశానికి చెందినటువంటి రాజులు. సూర్య చంద్రాది వంశాలలో పుట్టి వేదధర్మాన్ని తాము ఆచరిస్తూ ప్రజల చేత ఆచరింపజేసే ప్రభువుల యొక్క చరిత్రలు పురాణాల్లో ఉంటాయి. పురాణ పంచలక్షణాల్లో రాజుల యొక్క వంశాల గురించి చెప్పడం కూడా ఒకటి. వాటిని వంశానుచరితాలని పిలుస్తారు. అది స్వతంత్ర కావ్యాలుగా రచింపబడితే అప్పుడు అవి ఇతిహాసాలు అవుతాయి. భరత వంశజుల యొక్క చరిత్ర చెప్పే ఈ మహాభారతం వస్తుతః వంశానుచరితం. అయితే అది పురాణ భాగంగా కాకుండా స్వతంత్ర గ్రంథంగా వెలువడింది కాబట్టి ఇతిహాసము అని కూడా చెప్పబడింది. అందులో మొదటి నుండి చివరి దాకా సాగే కథను ఆఖ్యానం అంటారు. అంటే ప్రధాన కథని ఆఖ్యానం అంటారు. దానికి పోషకంగా నిలబడేటటువంటి, తోడ్పడేటటువంటివి, అనుబంధంగా ఉండేటువంటి కథలని ఉపాఖ్యానాలు అంటారు. ఆఖ్యానం అంటే ప్రధాన కథ, అనుబంధంగా ఉండే కథలని ఉపాఖ్యానాలు అంటారు. అవి ప్రధాన కథలోని తాత్పర్యాన్ని మిత్రసమితంగా వివరించడానికి మనకి తోడ్పడతాయి. మహాభారత కల్పవృక్షానికి బోధె వంటిది ఆఖ్యానం కనుకైతే అందులో ఉండేటువంటి ఆఖ్యానకాలు, ఉపాఖ్యానాలు కొమ్మలు లాంటివి. కొమ్మలు ఎంత పెద్ద సంఖ్యలో ఉంటే చెట్టు అంత దట్టంగా, విశాలంగా విస్తరించి ఆకారంలో, గుణంలో కూడా గొప్పగా మనకి కనబడుతుంది. కథలో తెలుసుకోదగినటువంటి ఎన్నో అంశాలు ఉన్నప్పుడే ఎన్నో ఉపాఖ్యానాలు, ఆఖ్యానకాలు పుట్టుకొస్తాయి. మహాభారతం
ధర్మ విజ్ఞాన సర్వస్వం కాబట్టి దాన్ని వివరించడానికి అది అనేక ఆఖ్యానకాలతోటి ఉపాఖ్యానాలతోటి విస్తరింపబడి ఉన్నది. ఉపాఖ్యాన శాఖలతో వైశాల్యాన్ని పెంచుకున్నటువంటి మహాభారత పారిజాత వృక్షం వేద తాత్పర్యం అనేటువంటి అచ్చమైనటువంటి చల్లటి నీడనిస్తుంది. ఎండవేడిమికి బాధపడే బాటసారులు చెట్టు నీడన చేరి సేద తీర్చుకుంటారు. అట్లాగే జీవితంలో ఎన్నో సమస్యలతోటి, సంఘర్షణలతోటి, బాధలతోటి వ్యథ పొందే లోకులు మహాభారతంలో వివరింపబడేటటువంటి వేద ధర్మ తాత్పర్యాన్ని తెలుసుకొని తరణోపాయాన్ని సాధించి శాంతిని పొందుతారు. తరుణోపాయం అంటుంటాం, కాదు, తరణోపాయం. తరుణులు అంటే యవ్వనులు అని అర్థం. అసలుకి తరణము అంటే దాటం. అది మహాభారత పారిజాత వృక్ష ఛాయలో విశ్రమించడం అంటే చతుర్వేద సారమైనటువంటి మహాభారత తాత్పర్యంలో సదా జీవించడం అన్నమాటే. పారిజాత వృక్షపు నీడలో పడుకుంటే ఆ చెట్టుకు పూచినటువంటి పూల వాసన గుబాళిస్తుంది. మహాభారత కల్పవృక్షానికి పూచే పూలంటే మామూలు పూలు కాదవి, చతుర్వేద పురుషార్థాలు. ధర్మ అర్థ కామ మోక్షాలకు సంబంధించినటువంటి సువాసనలను అంటే ఉత్తమ సంస్కారాలను తనను ఆశ్రయించిన వాళ్ళకి పంచిపెట్టి పారవస్యాన్ని కలిగిస్తుందన్నమాట. పూలు కొమ్మలకు పూస్తాయి. అవి కంటితో చూడ్డానికి, వాసన చూడటానికి ఆహ్లాదకరంగా ఉంటాయి. అట్లాగే మహాభారతంలోని పురుషార్థ విజ్ఞాన విశేషాలు చదువుకోవటానికి, అందులోని ఉపదేశాత్మకమైన తాత్పర్యాన్ని భావించి, గ్రహించి, ఆనందించి అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవడానికి మనకి తోడ్పడతాయి. ఉపరంజనంతో పాటుగా ఉపదేశాన్ని కూడా అందించి ఉత్తమ కావ్య ప్రయోజనాన్ని కలిగించేవి ఆ చతుర్వర్గ పుష్పగుచ్చాలు. చెట్టు తన యొక్క రసానుభూతిని, బీజాలను ఎక్కడ దాచుకుంటుంది? పండ్లల్లో భద్రపరుచుకుంటుంది. పండ్లలోనే ఉంటుంది చెట్టు యొక్క ప్రాణం. ఎందుకని? అందులోనే మళ్ళీ విత్తనాలు ఉంటాయి కాబట్టి. మహాభారత పారిజాత వృక్షానికి నరనారాయణ గుణ సంకీర్తన పరమార్థమే పరమఫలం. అందుకే భారతానికి కార్ష్ణవేదం అని అన్నారు, అంటే కృష్ణవేదం అని. వాసుదేవ తత్వశోకమని, వాసుదేవ తత్వకోశమని ప్రసిద్ధి ఉంది. నరనారాయణులు పరస్పరం కలిసి ఏ విధంగా జీవిస్తారో, జీవించగలరో చెప్పేటటువంటి రసవత్తరమైనటువంటి కావ్యం మహాభారతం. నరుడు తాను నారాయణుడిగా మారే ప్రస్థానం సాగిస్తాడు. నారాయణుడు తాను కూడా నరుణ్ణి అవతరించి నరుడిని ఉద్ధరించేటటువంటి ఉపాయాన్ని ఉపాసనగా ఉపదేశిస్తాడు. ఈ రెండు తత్వాల అంతరార్థాన్ని అమృత యోగంగా అందించే ఫలం ఏదైతే ఉందో అది మహాభారత పరమార్థం. మహాభారతం అంతా ఒకెత్తు, నరుడికి నారాయణుడు బోధించినటువంటి భగవద్గీత ఒక్కటి ఒకెత్తు. భగవద్గీత మహాభారతానికి అంతరాత్మ లాంటిది. దాన్ని కూడా పంచమ వేదమని పిలిచే సంప్రదాయం ఉన్నది. భారతమంతా చదివిన తర్వాత పఠితలు కురుక్షేత్ర యుద్ధంలో చనిపోయినటువంటి వీరుల యొక్క కథలన్నీ తలుచుకొని లౌకిక విభూతులన్నీ విషాదాన్నే మిగిలిస్తాయని తెలుసుకొని నిర్వేదాన్ని పొందుతారని, ఆ నిర్వేదాన్ని తొలగించుకోవటానికి భారతంలోని వాసుదేవ తత్వాన్ని, గీతా సారాన్ని ఆశ్రయిస్తారని, దాని ద్వారా క్రమంగా ముక్తిని సాధిస్తారని చెప్పే పరిపాటి ఉన్నది. దానివల్ల మహాభారత పరమార్థం మోక్షఫలం అని మనకి స్పష్టమవుతోంది కదా. ఏ గ్రంథం అటువంటి దివ్య ఫలాన్ని మనకు అందిస్తుందో దాన్నే భారతీయులు పంచమ వేదంగా, జ్ఞానఫలంగా, పవిత్ర గ్రంథంగా భావిస్తారు. మహాభారతం అటువంటి మహాఫలం. ఇక మహాభారత ప్రశస్తి గురించి కనుక ఆలోచన చేస్తే, వ్యాస మహాభారతాన్ని ప్రశంసించనటువంటి ప్రాచీన గ్రంథం లేదు అంటే ఆశ్చర్యం లేదు. మచ్చుకి మార్కండేయ మహాపురాణం పలికినటువంటి శ్లోకాలు చూస్తే, భగవన్ భారతాఖ్యానం
వ్యాసేనోక్తం మహాత్మన పూర్ణమస్తమలై శుభ్రై నానాశాస్త్ర సముచ్చయై జాతిశుద్ధి సమాయుక్తం సాధు శబ్దోపశోభితం పూర్వపక్షోక్తి సిద్ధాంత పరినిష్టా సమన్వితం త్రిదశానాం యథా విష్ణుః త్రిపదాం బ్రాహ్మణో యథా భూషణానాం చ సర్వేషాం యథా చూడామణిర్వరః వ్యాసవాక్యజలౌఘేన కుతర్కతరుణ తరుహారిణ వేదశైలావతీర్ణేన నిరజస్కామహీకృత కలశబ్ద మహాహంసం మహాఖ్యానవరాంబుజం కథా విస్తీర్ణ సలిలం కార్ష్ణవేద మహాహ్రదం. మహాత్ముడైనటువంటి వ్యాసుడు చెప్పినటువంటి భారత ఆఖ్యానం అనేకమైనటువంటి శాస్త్రాల అర్థాల యొక్క సమాహారం. సాధుశబ్ద ప్రయోగాలకి, సహజ వస్తు ప్రతిపాదనలకి, ధార్మిక విషయాలలో వేద పూర్వపక్షాలను ఖండించి సిద్ధాంతాలను సమర్థవంతంగా చేసే పద్ధతులకి అది కాణాచి వంటిది. దేవతలలో విష్ణువులాగా, ద్విజన్మలలో బ్రాహ్మణుడిలాగా, అలంకారాలన్నింటిలో చూడామణిలాగా, ఆయుధాలలో వజ్రాయుధంలాగా, ఇంద్రియాలలో మనస్సులాగా, వేదాంగాలైన సర్వశాస్త్రాలలో మహాభారతం ఉత్తమోత్తమైనది. ధర్మ అర్థ కామ మోక్షాంశాలను వివరించడమే కాకుండా వాటి మధ్య ఉండే పరస్పర అనుబంధాలను, అవినాభావ సంబంధాలను వివరిస్తుంది మహాభారతం. ధర్మశాస్త్రాలలో, అర్థశాస్త్రాలలో, కామశాస్త్రాలలో, మోక్షశాస్త్రాలలో మహాభారతమే మహనీయమైనది. చతురాశ్రమ ధర్మాలను ఆచరించేటప్పుడు కలిగేటటువంటి వైరుధ్యాలను తొలగించి అన్వయించి చక్కటి మార్గం చూపించే మార్గదర్శి మహాభారతం. వేద శిఖరాల నుండి జలపాతంలాగా దూకే వ్యాసవాక్య తాత్పర్యాలకు కుతర్క వృక్షాలు కూలిపోతాయి. ఆ వేదార్థ జలం కార్ష్ణవేదమని పిలువబడే మహాభారత మహాసరోవరంగా రూపొందింది. అందులోని లోతు వాసుదేవతత్వం. ఆఖ్యానాలనే మహాపద్మాలు అందులో ఉంటాయి. మధురమైన నాదాలు చేసుకుంటూ శబ్దాలనే మహాహంసలు అందులో సంచరిస్తూ ఉంటాయి అని మహాభారతాన్ని మార్కండేయ పురాణం కీర్తించింది. అదొక్కటే కాదు, మహాపురాణాలన్నీ కూడా మహాభారతాన్ని మహిమోన్మతంగా కీర్తించినాయి. ఆ తాత్పర్యం అంతా కూడా స్ఫురించేటట్లుగా నానా పురాణ విజ్ఞాన విశారదుడైనటువంటి నన్నయ్య గారు ఒక గొప్ప పద్యం చెప్పాడు. ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం బని అధ్యాత్మ విధులు వేదాంతమనియు నీతి విచక్షణుల్ నీతి శాస్త్రం బని కవి వృషభులు మహాకావ్యమనియు లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని ఐతిహాసికులు ఇతిహాసమనియు పరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చయంబని మహికొనియాడుచుండ వివిధ వేద తత్వవేది వేదవ్యాసుడాదిముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరగుచుండజేసే భారతంబు. అది ఎవరు ఏ దృష్టిలో చూస్తే ఆ దృష్టి కనపడుతుందన్నాడు. మహాభారతం అంటే ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం అంటారు, అధ్యాత్మ విధులు వేదాంత గ్రంథం అంటారు, నీతి శాస్త్రాలు చదివేవాళ్ళు నీతి శాస్త్రం అంటారు, నీతి కోవిదులు. అలాగే కవులు మహాకావ్యం అంటారు. అలాగే లాక్షణికులు సర్వలక్షణ గ్రంథం అంటారు. ఇతిహాసికులు ఐతిహాసికులు ఉన్నారు, ఇతిహాసాల గురించి చెప్పేవాళ్ళు, వాళ్ళు ఇతిహాసం అంటారు. పౌరాణికులు మంచి పురాణ సముచ్చయం అంటారు. అలాంటి మహాభారతం వేదవ్యాస ప్రణీతమైనది. దానిని మనకి కవిత్రయం వాళ్ళు అనుగ్రహించారు. ఇది మహాభారతం యొక్క పీఠికలో కొంత భాగం మాత్రమే ఇవాళ మనం అనుసంధానం చేసుకోగలిగాము శ్రీకృష్ణుడి యొక్క దివ్యానుగ్రహంతో. రేపటి రోజు శతపర్వ సంస్కృత మహాభారతం, అష్టాదశ పర్వ ఆంధ్ర మహాభారతం మొదలైనటువంటి అంశాలతోటి
మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.